హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నెత్తు ఛానల్. నేను మీ లావణ్య. ప్రోమో 2 చూసారా? ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో టర్న్స్కి ట్విస్ట్కి లిమిటే లేదు అన్నట్టుగానే నాగార్జున సార్ ఆడియన్స్కి కూడా మామూలుగా ట్విస్ట్ ఇవ్వట్లేదండి. టర్న్స్ బాటమ్ 2 వరకు మన ఓటింగ్ ప్రకారమే వస్తారు ఆడియన్స్, మీరేం కంగారు పడద్దు అని చెప్పి బాటమ్ 2ని మాత్రం బాటమ్ 2లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది మాత్రం హౌస్ మేట్స్ చేతుల్లో ఉంటుంది అని చెప్పి నాగ్ సార్ చెప్పారు. అంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు అని అంటున్నారు. అంటే హౌస్ మేట్స్ డెసిషన్ వల్ల శేఖర్ భాష బయటకు వచ్చారు అని మనకి తెలుస్తుంది అనమాట. ఇక గేమ్లో వాళ్ళకి ఎవరు అవసరము ఎవరు అవసరం లేదు అని ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు డిసైడ్ అవుతారో దాని ద్వారా ఎలిమినేట్ అవుతారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అది మళ్ళీ బిగ్ బాస్ ఈ వారానికే పరిమితం చేస్తాడా, వచ్చే వారం కూడా అదే కంటిన్యూ అవుతుందా, మరి అది మాత్రం ఏమీ చెప్పలేం. అసలంటూ బాటమ్ 2 వరకు ఆడియన్స్ ప్రకారమే. ఇక్కడ ఎప్పుడైనా ఏం జరుగుతుంది, బాటమ్ 2కి వచ్చినప్పుడు ఎలిమినేషన్ జరిగినప్పుడు అన్ఫైర్ అని మనం తెగ కామెంట్స్ పెడుతున్నాము. అది వాళ్ళు ఓటింగ్ ప్రకారం తీసేసిన ఈ ఓటింగ్ అంతా ఫేక్ అని చెప్పి కామెంట్స్ పెడుతున్నాం. కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన ఈ బిగ్ ట్విస్ట్ అంటే హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ ద్వారా బాటమ్ 2కి వచ్చిన ఇద్దరు ఆడియన్స్ బాటమ్ 2కి తెచ్చిన ఇద్దరిని కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది నిర్ణయించుకొని బయటకు పంపిస్తారు. నాకు తెలిసి మేబీ శేఖర్ భాష గారు వాళ్ళ ఆవిడ డెలివరీ అయ్యి ఉంది కాబట్టి హౌస్ మేట్స్ అందరూ ఆయన వాళ్ళ పాపను చూసుకుంటారు. ఆయన వెళ్తే ఆయనకి అది ఒక ఆనందమే కదా. ఇక్కడ ఉన్న పాప ఎలా ఉంది, అదే బేబీ ఎలా ఉంది అని చూసుకొని అదే ఆ విషయం తలుచుకుంటూ బాధపడే కన్నా అక్కడికి వెళ్ళి బేబీని చూసుకొని ఆయన సంతోషపడతారు అనే ఇదితో ఏమైనా ఆయన్ని పంపించి ఉంటారు హౌస్ మేట్స్ అని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాము. అసలు ఈసారి అయితే నిజంగానే ఫెయిర్ ఎలిమినేషన్. ఇట్ ఈస్ నాట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్, ఇట్ ఈస్ అ ఫెయిర్ ఎలిమినేషన్ అని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ బిగ్ ట్విస్ట్ మాత్రం నాకు భలే నచ్చింది. మీకు ఎలా నచ్చిందో ఈరోజు ఈ ప్రోమోని బట్టి. ఇంతవరకు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో కూస్తున్నాం కదా అందరం, కానీ ఇప్పుడు ఈ డెసిషన్తో ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ఎలిమినేషన్. అందుకే బిగ్ బాస్ ఇంత నిన్న ఆయన ఇన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పి చూపించారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకు రావు? ఇంత సెకండ్ వీక్లోనే ఇంత ఫైర్గా ఇంత డిబేట్స్ పెట్టుకుంటున్నాము అంటే నిజంగానే మరి ఇంత డిబేట్ ఎప్పుడు వస్తుంది మనకి? సీజన్ 7లో కూడా ఎప్పుడో లాస్ట్లో బాగా డిబేట్లు పెట్టుకున్నాం. అమర్ ఫ్యాన్స్ అని, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని, శివాజీ గారి ఫ్యాన్స్ అని డిబేట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడే డిబేట్ పెట్టుకునే స్థాయికి మరి బిగ్ బాస్ 8 వెళ్ళింది అంటే నిజంగానే హ్యూజ్ హిట్ అని నాకు అనిపించింది. మీకు అనిపించిందా లేదా? అసలు మీ అభిప్రాయం ఏంటి? సీజన్ ఎలా ఉంది? సెకండ్ వీక్కే అందరి పేర్లు తెలిసిపోయినాయి. మనం నోటెడ్గా మాట్లాడేసుకుంటున్నాం అందరి నేమ్స్ అని అంటేనే ఒక రకంగా హిట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇలాంటి కంటెంట్ ఉంటే మాత్రం అంటే నాకు నచ్చింది. ఈ బిగ్ ట్విస్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఫెయిర్ ఎలిమినేషన్ అనే అనిపిస్తుంది. అందుకే మీ స్పెషల్ వీడియో చేస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నాకు సార్ వచ్చిన ఎపిసోడ్స్ మళ్ళీ విడిగా కూడా కొంచెం ఎపిసోడ్స్ చూడడానికి ట్రై చేస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్పను, కానీ దానిలో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు తీసుకొని దాని మీద రివ్యూ చేస్తానని చెప్తూ, ఇది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ కొట్టండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చే వరకు